వైఎస్ఆర్సీపీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక రామచంద్రపురంలో కూటమి ప్రభుత్వం పాలనను విస్మరించే స్థాయి వైసీపీకి లేదు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి. హామీలు అమలు చేయకే 11 సీట్లకు పరిమితం చేశారు. ఏ మోహం పెట్టుకునే ప్రజలకు వెళ్తారు. జగన్ ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారు. విలువలతో కూడిన రాజకీయం అవసరం. రామచంద్రపురం కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే నైతికత స్థాయి వైసీపీకి లేదనే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా వైసీపీ వాళ్ళు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. శనివారం రామచంద్రపురంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలన అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు మదన పడుతూ వారి ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను గుర్తు చేస్తూ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైసీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలోనే 90% ఎన్నికల హామీలు, ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు, పెన్షన్లు పెంపు, మహిళలకు దీపం పథకం, మహిళల గౌరవం పెంచేలా తల్లికి వందనం అమలు చేశాం. ఆగస్టు 15 నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణం, త్వరలో అన్నదాత సుఖీభావ పథకాలని అమలు చేస్తాం. ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ఆ 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో సుమారు 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా రానున్న 3 సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది. ఒక్కొక్కటిగా హామీలు నిలబెట్టుకుంటూ వస్తే ఇతను ఒక సైకో పాలన చేసి 11 సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా బుద్ధి రాకుండా కనీసం ఎక్కడ వీళ్ళు చేసిన అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తారో అనే భావంతో, భయంతో దొంగచాటుకు ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. అతనికి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి కదా. ఉన్న 11 మందిని కనీసం ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే, మిగతా 10 మందిని అన్నా పంపాలి కదా. అసెంబ్లీకి పంపకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేసి ప్రతిపక్ష హోదా రానిదే కావాలని బాబ్బు అని అడుక్కుంటా మరి కాలయాపన చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వం తీసుకోండి, ఏదన్నా విషయం ఉంటే ఆ విషయాన్ని కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయటం, బూతులు తిట్టించడం ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఎవరు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ జెండాలు పట్టుకున్న వాళ్ళు లోపడేస్తే, ఉక్కుపాదం మోపితే వాళ్ళు రోడ్లు ఎక్కరు, 1 సైడ్ అవుతుంది అని భావించారు. వాళ్ళు అనుకున్నట్టే 1 సైడ్ అయింది. అటుపక్క 1 సైడ్ అయింది కాబట్టి, మా పక్క 1 సైడ్ అయింది కాబట్టి వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. మళ్ళీ అదే విధంగా ఈ యాత్రలు చూస్తా ఉన్నాం, ఓదార్పు యాత్రలు. ఎవరో డ్రగ్ మాఫియా చేసి చనిపోతే అతనికి విగ్రహం బెట్టింగ్ చేస్తూ దొరికిపోయి అతను చనిపోతే అతనికి విగ్రహం, అతని ఓపెనింగ్ కి జగన్మోహన్ రెడ్డి. ఎవరో గంజాయి తాగి పోలీసుల మీద దాడి దిగితే వాళ్ళని కేసులు పెట్టారని చెప్పి వాళ్ళు ఓదార్చడం కోసం, గంజాయి బ్యాచ్ కోసం అక్కడికి ఈయన ఓదార్పు యాత్రలు కూడా. రాష్ట్రంలో ఉన్న ఈయన అభిమానులు కొంత అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి జై సీఎం అని అతనే నినాదాలు చెప్పుకోవటం, ఇంకా అతను సీఎం అని పిచ్చి భ్రమలో ఉండటం, ఇవన్నీ చూస్తా ఉన్నాం. అలాగే మొన్న సింగయ్య అతను కారు కింద పడిపోయి చనిపోయారు. చనిపోయిన తర్వాత కనీసం మానవత్వంతో అయినా సరే అక్కడ ఆపే ర్యాలీ, ఆ చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.